రూల్ నంబర్ 2లో పొసెసివ్ కేస్ డిస్కస్ చేసాం. అందులో ఎక్సర్‌సైజ్‌లో లాస్ట్ క్వెషన్ ఒకటి అడిగా. దాని ఎక్స్‌ప్లనేషన్ ఇప్పుడు చెప్తున్నా. యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. నౌ నన్నన్నారన్ననన్న ఫస్ట్ పాయింట్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నామండి? దిస్ లైబ్రరీస్ కలెక్షన్ ఇంక్లూడ్స్ రేర్ మాన్యుస్క్రిప్ట్స్. దిస్ లైబ్రరీ కలెక్షన్ ఇంక్లూడ్స్ రేర్ మాన్యుస్క్రిప్ట్స్. ఇంతవరకే మన ఆట. ఇక్కడ లైబ్రరీ అపాస్ట్రఫీ ఎస్ వస్తుందా? లైబ్రరీ అని వస్తుందా? రైట్. ఆ! ఫస్ట్ పాయింట్ పొసెసివ్ కేస్ అనేది ప్రాణం ఉన్న వాటిలకే వస్తుంది. ఇక్కడైతే ప్రాణం లేనిదే ఉంది. కానీ దెర్ ఈస్ అ రూల్ విచ్ ఈస్ టేకెన్ యాస్ అన్ ఎక్సెప్షన్. నాన్ లివింగ్ థింగ్‌కి మనకు పొసెసివ్ కేస్ రాదు. కానీ హైలీ రెస్పెక్టెడ్ నాన్ లివింగ్ థింగ్స్‌కి అపాస్ట్రఫీ ఎస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్స్ ఆర్డర్. రైట్? కోర్ట్స్ ఆర్డర్. నేచర్స్ కాల్. ఇక్కడ గూడా ద లైబ్రరీ కలెక్షన్ ఇంక్లూడ్స్ రేర్ మాన్యుస్క్రిప్ట్. ఇది కరెక్టా కాదా అంటే ఫస్ట్‌ది ఇది చెప్పాను. ఇది కరెక్టా కాదా అని చెప్పడానికి రూల్ చెప్తా. రూల్ చెప్పానిప్పుడు. నౌ ఈ రేర్ మాన్యుస్క్రిప్ట్స్ వల్ల వాట్ ఈస్ దిస్? ఈ లైబ్రరీ అనే పదం వల్ల దీస్ వాట్ ఈస్ దిస్? ఫస్ట్ లైబ్రరీ అనే దానికి హైలీ రెస్పెక్టెడ్ పొజిషన్ ఉంది. బికాజ్ లైబ్రరీ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ బుక్స్. అండ్ అక్కడ దట్ ఈస్ అ రెస్పెక్టెడ్ ప్లేస్. కోర్ట్ కూడా రెస్పెక్టెడ్ ప్లేస్. నేచర్ రెస్పెక్టెడ్ ప్లేస్. ఇవి దో దే ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ దీస్ ఆర్ హ్యావ్ గాట్ అ హైలీ రెస్పెక్టెడ్ అండ్ డ్యూ వాట్ ఈస్ దిస్? రెస్పెక్ట్ అంతే. అలా ఉన్నప్పుడు ఈ నాన్ లివింగ్ థింగ్‌కి అపాస్ట్రోఫీ ఎస్‌లు వచ్చేస్తాయి. కోర్ట్‌కి, లైబ్రరీకి, నేచర్‌కి ఇట్లా. హెన్స్ ఇక్కడ లైబ్రరీ యొక్క కలెక్షన్ ఇంక్లూడ్స్ రేర్ మాన్యుస్క్రిప్ట్. అపాస్ట్రోఫీ ఎస్ అనేది 100% కరెక్ట్ అయిపోతుంది. బై టేకింగ్ అన్ ఎక్సెప్షన్ కాల్డ్ హైలీ రెస్పెక్టెడ్ నాన్ లివింగ్ థింగ్స్ విల్ గెట్ అ వాట్ ఈస్ దిస్? పొసెసివ్ కేస్. రైట్. మోర్ ఓవర్ ఇక్కడ దిస్ అనేది కూడా మనకు యాడ్ చేస్తుంది. అడ్జెక్టివ్ కూడా యాడ్ చేస్తుంది. దిస్, దట్, దీస్, దోస్. దిస్ అనేది ఏం చేస్తుంది? కొద్దిగా వాట్ ఈస్ దిస్? ఈ నాన్ లివింగ్ థింగ్‌ని లివింగ్ బీయింగ్ అనే సైడ్‌కి నెడుతుందనమాట. కొద్దిగా పర్సెంటేజ్ యాడ్ చేస్తుందనమాట. ఈ దిస్ అనేది కూడా యాడ్ చేస్తుంది. అండ్ లైబ్రరీ హాస్ ఆల్సో గాట్ దట్ రెస్పెక్టబుల్ పొజిషన్ ఇన్ ద వాట్ ఈస్ దిస్? నేచర్ ఆర్ రెస్పెక్టబుల్ నాన్ లివింగ్ థింగ్. ఫర్ బోత్ ది థింగ్స్ ఇట్ క్వాలిఫైస్. ద లైబ్రరీ అపాస్ట్రఫీ ఎస్ కలెక్షన్ ఇంక్లూడ్స్ రేర్ మాన్యుస్క్రిప్ట్. 100% ఇది కరెక్ట్. నేను అడిగిన క్వెషన్‌లో ఫస్ట్ ఇది కరెక్టా కాదా అనేది చెప్పా. కరెక్టా కాదా అని చెప్పండి. ఇది కరెక్ట్. ఎందుకు అనేది నేను మీకు బ్యాకప్ చేసి చెప్తున్నా దానికి. రెండోది ఇది కరెక్టా కాదా అనేది తెలియాలి. ఫర్ థాట్ ఐల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ద బాయ్ బుక్ ఈస్ మిస్సింగ్. ద బాయ్ బుక్ ఈస్ మిస్సింగ్. ఇది కరెక్టా కాదా? నౌ ఐల్ టెల్ యూ. ద బ్యూటిఫుల్ బాయ్ ఈజ్ సంథింగ్ ఏదో ఒకటి. మనకు అవసరం లేదు. ఇక్కడి వరకే. ద బాయ్ బుక్, ద బ్యూటిఫుల్ బాయ్. కరెక్టా కాదా అంటే యెస్. దేని గురించి మాట్లాడుతున్నాం? బాయ్ గురించి. దేని గురించి మాట్లాడుతున్నాం? బుక్ గురించి. ఆ! ఇక్కడేముంది? నౌన్ ఉంది. ఇక్కడేముంది? అడ్జెక్టివ్ ఉంది. హెన్స్ ఎప్పుడైనా గాని ఒక నౌన్‌కి ఒక అడ్జెక్టివ్ వస్తే ఇది 100% కరెక్ట్ అంటాం. రైట్. ఇది 100% కరెక్ట్ అంటాం. ఓకే. వెరీ గుడ్. మరిక్కడ నౌన్ అండ్ నౌన్ వచ్చాయి. 2 నౌన్‌లొచ్చాయి. 2 నౌన్‌లు. ద బాయ్ బుక్ ఈస్ మిస్సింగ్. కొద్దిగా ఏదో తేడాగా అయితే ఉందని మీకు అర్థమవుతుంది. సింపుల్. ఇట్ ఈస్ సింపుల్. ఒక నౌన్ తర్వాత ఇంకొక నౌన్. ఇలా 2 నౌన్‌లు ఒకేసారి కంటిన్యూయస్‌గా రావు. అయితే దీని మధ్యలో ఒక కంజంక్షన్ కూడా ఉండాలి. లేదు అనంటే తప్పు. రైట్. నేను చాలా లిమిటెడ్ స్కోప్‌తో మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా. ఇఫ్ దట్ ఈస్ దట్ ఈస్ థింగ్. 2 నౌన్‌లు ఒకేసారి కంటిన్యూయస్‌గా రావు. ఇక్కడ నౌన్‌లు 2 కంటిన్యూయస్‌గా వచ్చాయా లేదా? వచ్చాయి. ఇది కూడా నేను డిస్కస్ చేశా లాస్ట్ క్లాస్‌లో. 2 నౌన్‌లు ఒకేసారి వచ్చాయంటే ఈ నౌన్ పక్కన ఉండేది లివింగ్ బీయింగా కాదా అని చెక్ చేసుకోండి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దీనికి అపాస్ట్రఫీ ఎస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయనేసి. పొసెసివ్ కేస్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడనేది మీకు అర్థం కావాలి. బాయ్స్ బుక్. ఇప్పుడు చూడండి బాయ్ యొక్క బుక్ అనేది అర్థమవుతుంది. అప్పుడు ఇది కరెక్ట్ అయిపోతుంది. హెన్స్ ఇక్కడ మళ్ళీ దీనికి ఇక్కడికొస్తాం. సరే ఇక్కడ ఇది నాన్ లివింగ్ థింగ్ కదా అంటే యెస్. నాన్ లివింగ్ థింగ్ అయినా కూడా ఇది నౌనా కాదా? ఇది నౌనా కాదా? 2 నౌన్‌లు ఒకేసారి రాగలవా? యాస్ పర్ అవర్ డిస్కషన్. నో. 2 నౌన్‌లు ఒకేసారి రావు అని అనుకున్నప్పుడు ద సెకండ్ పాయింట్ యాస్ ఐ ఆస్క్డ్ యూ ఈస్ బికమింగ్ కంప్లీట్‌లీ రాంగ్. ద లైబ్రరీ కలెక్షన్ ఇంక్లూడ్స్ రేర్ మాన్యుస్క్రిప్ట్స్ అనేది తప్పు. ఇది ఈ సెన్సిటివ్‌నెస్‌కి మీరు దిగితే ఈ యొక్క రూల్‌కి న్యాయం చేయడం జరుగుతుందనమాట. 2 నౌన్‌లు ఒకేసారి రావు. వచ్చినాయి అనంటే దాని మధ్యలో కంజంక్షన్ అన్నా ఉండిండాలి. లేదు అనంటే ఇది అపాస్ట్రఫీ ఎస్‌కి వెళ్ళే ఛాన్సెస్, పొసెసివ్ కేస్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఉన్నాయి అనంటే
అగైన్ అపాస్ట్రఫియస్ వస్తుందా లేదా అనేది తెలియాలి. ఇదేమో నాన్ లివింగ్ థింగ్ అయిపోయాయి. లైబ్రరీ ఈజ్ అ నాన్ లివింగ్ థింగ్. మరి నాన్ లివింగ్ థింగ్ రాదు అనేసి మీరు అక్కడికి ఆగిపోతే తప్పు. అండ్ అగైన్ ఇక్కడ లైబ్రరీ అనేది నాన్ లివింగ్ థింగ్ అయినా దాంట్లో ఉండే ఎక్సెప్షన్ నాకు గుర్తుండాలి. వాట్ ఈస్ దట్? హైలీ రెస్పెక్టెడ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ హ్యావ్ ఆల్సో గాట్ వాట్? అపాస్ట్రఫియస్ పొసెసివ్ కేస్ని సంతరించుకుంటుంది. అండ్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, లైబ్రరీ ఈజ్ ఆల్సో అ హైలీ రెస్పెక్టెడ్ నాన్ లివింగ్ థింగ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, లైబ్రరీ యొక్క కలెక్షన్ ఇంక్లూడ్స్ దిస్ ఇంక్లూడ్స్ ఇవన్నీ ఏం చేస్తాయి? ఇవి కూడా కొద్దిగా లైబ్రరీకి అపాస్ట్రఫియస్ యాడ్ చేయడానికి యాడ్ అవుతాయి. ఇవన్నీ రూల్స్‌లో ఉండవు. ఎక్సెప్షన్‌ని పట్టుకొని ముందుకెళ్ళడమే. రైట్? ఎక్సెప్షన్‌ని పట్టుకొని ముందుకెళ్ళడమే. సో, ఫస్ట్‌ది తప్పు సెకండ్‌ది తప్పు అనడానికి నేను చెప్పా. తప్పు నుంచి సరి చేయడానికి పద్ధతేంటో కూడా నేను చెప్తున్నా. దిస్ ఈజ్ ఆల్ అ సెన్సిటివ్ అప్రోచ్. రూల్ పట్టుకొని రూల్‌లాగా ఆర్టిఫిషియల్‌గా చదివేటోళ్ళకి 120-130 దగ్గర ఆగిపోతారు. ఇట్ ఈస్ ద బ్యూటీ దట్ విచ్ యూ టేక్ ఔట్ వెన్ యూ రీడ్ ఈజ్ వాట్ దట్ మ్యాటర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రిజల్ట్. ఐ షల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ డే. బై-బై.